దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం కూడా మంచిగా ఉన్నాం. మా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. దోస్తులు, మన ఛానల్కి అయితే కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది కదా, కొంచెం హైప్ ఇవ్వచ్చు కదా దోస్తులు. చాలా తక్కువ మంది హైప్ చేస్తున్నారు. అండ్ హైప్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఇంకా చేయని వాళ్ళు ఉంటే చేయండి దోస్తులు, కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయుర్రి దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మళ్ళీ అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుడు మర్చిపోకండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయుర్రి. మరి ఈరోజు వీడియో ఏంటిదంటే దోస్తులు, త్వరలోనే 31 వస్తుంది కదా, డిసెంబర్ 31. అందుకోసం ఈ వీడియో అయితే ముందే పెడుతున్నాం. ఈరోజు మన వీడియో ఏంటంటే 31 దావత్. సరే, మరి వీడియోలోకి పోదాం పదండి దోస్తులు, లేట్ ఎందుకు? ఏమైందన్నా, ఎందుకు పిలిచినావు? చెట్టు కిందకి రమ్మన్నావు అంటే ఎందుకు? ఇంకెందుకు పిలిచి ఉంటాడు? రేపు నా బర్త్డే వస్తుంది కదా, అందుకనే పిలిచినట్టున్నాడు. అరే ఇక ఎంతసేపు ఉంటావురా అట్లా? ఏందో చెప్పరాదురా, రానే వస్తే వచ్చినాక ఇంతసేపు చేయబడితేవేమో. అగో చెప్పేవారికన్నా ఆగుతారా? ఆగరారా మీరు? నీ అక్క ఒకరు కాకపోతే ఒకరు పిలిచింది చెప్పడానికే కదా. కాదురా, నాకు అర్థం కాకొకటి అడుగుతాను, అసలు మీరు పెద్దోళ్ళేనారా లేకపోతే ఇంకా చిన్న పొరగాళ్ళు అనుకుంటారా? అగో ఏందిరా గట్లా అన్నావు ఒకటేసారి ఎగ్దమ్నా? మరి లేకపోతే ఏందిరా? రేపు ఏంటిది? వాడి బర్త్డే అని గుర్తున్నది కానీ మరి లోకమంతా రేపు ఏం చేసుకుంటారు ఏంది అని గుర్తున్నదా? 31 దావతు, మరి ఎట్లుండాలా, ఏం కథ గింతారా నా సోయిన్నదా మీకు? అరే రేపు 31 కదా, ఇంకేంది మరి ధూమ్ధాం చేసుడే, గల్లేమున్నదిగా. అరే మీ దిమాకులలో మన పోతే ఎంతసేపు తాడు తినుడు కదా ఒకటేనారా? కాదురా, ఈ 2025 వచ్చే సంవత్సరం అయిపోతుంది, 2026 కూడా వస్తుంది. మన బతుకులు ఏమైనా మారినాయారా? ఏం లేదురా, మనం ఏం చేస్తాం అసలు? ఏమన్నా అర్థమవుతుందా మీకు కొంచెం అన్న? అవో ఇప్పుడు మన బతుకులకు ఏమైంది? నువ్వు మంచిగా పని అయిపోతా అంటే, నేను జాబ్ చేస్తా అంటే వాడు జాబ్ చేస్తాడు, సురేష్ గారు జాబ్ చేస్తాడు. ఏమైందిరా ఇప్పుడు మన బతుకులకి? మంచిగానే ఉన్నాయి కదా కదా. మరి 31 దావతు చేసుకుందాం అంటారు కానీ అందరి లెక్క చిల్లర దావతులు చేసుకుందామా? ఎట్లా చేసుకోవాలి? పెయిన్ సార్ కంటే ధూమ్ధాం చేయాలి. మినిమం 20-30 వేలు ఖర్చు అయినా మంచిదే కానీ ఏ ఎగ్జామ్లో చేసుకోవాలి దావతు. ఎవరి నోట్లకల్లా అన్న వస్తుందా మరి ఆ మాట? అందుకనే పిలిపించిన, ఏంది సంగతి మరి ఎట్లా అంటారు అని. దీనికేనా అన్న నువ్వు పిలిచింది ఊరిని? కాదే, మరి 20-30 వేలు అయినా మంచిగా చేసుకోవాలంటే వెళ్ళొద్దానే. ఇక చూసి చేసుకోవాలి, ఎంతో కొంతలా అయింది దాంట్లో. అవు అందరు ఎందుకు అట్లా అయ్యారు? అది కాదు, నాకు తెలియక అడుగుతానా, ఏంది అందరు ఒకటేసారి చిన్న మొక్కలు వేసిర్రు? మరి లేకపోతే ఏందిరా, ఇవి పిలిచి గీ దావత్ గురించి మాట్లాడతావు? దావత్ చేసుకొని అంటానమ్మా, ఏమన్నా చేసుకుందాము, ఉన్నంతలో చేసుకుందాము. అవు చేసుకుందంత ఏందిరా, ఒక్కొక్కడు ఎట్లా చేసుకో, చిన్న కూరగాయలు కూడా హైఫైలో చేసుకుంటారు. మీ ముచ్చటేందో మరి నాకైతే అర్థమైతలేదు, ఏమంటారు? ఇవాళ మనిషికి పైసలు వేసుకోవాలి, 31 దావతు ధూమ్ధాం చెయ్యాలి, గంతే ఇక. సరే తీరా చేసుకుందాం, మరి నైట్ కలుద్దాం ఇక. ప్లానులు బాగానే చేసినాం చేయమ్మా. ఇక చెప్దాం అనుకున్న సాయంత్రం వరకు ఏమున్నది, మనిషికి ఒక 100 వేసుకుందాము. ఇదంతా చికెన్ పట్టుకొచ్చుకుందాము, 2 కూల్ డ్రింకులు బాటిల్ పట్టుకొచ్చుకుందాము. తర్వాత కేకు, వాటికి ఎంత అయితే 100 మనిషికి వేసుకుందామంటే సరిపోతాయి. వేసుకొని ఇక నైట్ మరి మీ ఇంట్లో మా ఇంట్లో ఫుల్ హవా వేసుడే. మొగళ్ళ కంటే మనమే తోపని చూపించుకోవాలి ఇక ఈసారి. మరి ఇంకా ఏం ప్లాన్ చేద్దాము? డీజే బాక్స్, సౌండ్ బాక్స్ ఏమన్నా పెట్టిద్దాం అంటవా? మా ఇంట్లోనే అన్ని సెట్ చేసుకుందాము. నైట్ అందరు వచ్చారంటే ఫుల్ హవా వేసుకోవచ్చు. డిచిక్ డిచిక్ డించారే, డిచిక్ డిచిక్ డించారే అని డాన్స్ వేసుకుందాం, పాటలు పాడుకుందాం. హే జయ, డీజే బాక్స్లు అంటే సౌండ్ బాక్స్లు మా ఇంట్లో ఉన్నాయి కదా, అవి తీసుకొస్తానులే నేను. బయట నుంచి ఏమొద్దు, మా పెద్దగానే వస్తాయి సౌండ్ బాక్స్ది, మా ఇంట్లో తీసుకొస్తాలే నేను. ఇంకేందుకు చేయమ్మా, మా అయినా తీసుకొస్తుందంట కదా సౌండ్ బాక్సులు. ఏమో అక్క, నేను అత్తనో రాను, మా ఆయన ఏం లేదు తిప్పుతాడు. ఇక నైటు ఈ పార్టీలు అవి ఇవ్వంటే ఆయనకు నచ్చవు. మరి ఇక మీరు వేసుకోర్రి. కాదే, ఎన్నిటికి మా ఆయన ఏమన్నా అంటాడు, మా ఆయన ఏమన్నా అంటాడు అంటే ఎట్లా అన్నట్టే. గివిటికి కూడా ఎంజాయ్ చేయవానే.
ఇక అవన్నీ కాదురామా, నువ్వు వస్తాను గంతే. నైటు జయమ్మోళ్ళ ఇంటికి రాలి ఫుల్ హవా చేసుకుందాం, సరేనా మరి? హే నేను కూడా ఆడుకుంటా, నేను కూడా. ఆంటీ మీ పిల్లల్ని కూడా తీసుకుని రండి, నేను కూడా ఆడుకుంటా మీతో పాటు, నేను కూడా ఎంజాయ్ చేస్తా. ఓకే రస్మిత, తీసుకొని వస్తానులే. సరేనా, మళ్ళీ అందరు రాలి సాయంత్రం ఇంటికి. అర్రరా సూపర్ సెట్ చేసినవరా రాకి, బాగున్నది ఈ నైట్, ఈ వ్యూ సూపర్. అవునా అన్న, మరి ముక్క సుక్క అంటివి ఎవి అవన్నీ? నీ పానం ఆగుతలేదారా నీకు? అత్తే ఆగు. ఇయ్యో ఇయ్యో, ఎంజాయ్ చేసుడే. నేనా అవునే అన్న, మీ లవ్వరు మరి జనవరి ఫస్ట్ కదా వస్తుందా రేపు? కలుసుకుంటా ఇద్దరు. అదేడత్తదిరా, అది వాళ్ళ ఊర్లో ఉన్నది, ఇప్పుడేడత్తది ఇక రాదు. మరి లగ్గం ఎప్పుడే? అరే అచ్చుడే నా మీద ఆర్డర్ ఏందిరా మీరు? ఇయ్యో చెప్పరా అదే. అవు బాగా సిగ్గుపడతాను ఏంద్రాకి. ఇక చేసుకుందాం అనుకుంటాము, ఒక 2-3 నెలలు ఆగి చేసుకుందాము తీయని అనుకుంటానా. మరి నీ లవ్ స్టోరీ ఏందిరా చెప్తలేవు, ఎవరికి తెలియదు అనుకుంటా ఏంది? ఇక బయట పడ్డది కదా, చెప్తే ఏమవుతుందో. అగో నాకేం లవ్ స్టోరీ ఉన్నది ఏంలే. అగో అందరికీ తెలుస్తీరా ఇక్కడ. నువ్వు బీచ్ చివరి ఉన్న సూర్యకాంతం వాళ్ళ బిడ్డని ఇష్టపడ్డావని అందరికీ తెలిసిందే. చెప్పొచ్చు కదా, మీరు తిరుగుడు మేము ఎన్నోసార్లు చూసినాం బయట. ఇగో అన్నీ చెప్తూనే ఉంటుంది, ఇక మళ్ళీ నేను సపరేట్గా చెప్పేదేమున్నది. అరే ముచ్చట్లేనా ఇంతసేపు? వాడుల్ని సాంగులు వాడుర్రి, ఒక్కరు వేసుకోర్రి. తాగుదాం, తాగి ఊగుదాం, అరే తాగుదాం, మరే తాగుదాం. వట్ట లైఫ్ మనమే తప్పు. అవును, వెన్నెలవే నిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే. ఏం అనిల్, లవ్ సాంగ్ ఏంది ఏడుకోపోతుంది? అదేం లేదులే. మనోళ్ళు ఇంకా రాలే జయమ్మ, ఎవరు ఇంకెవరు రానట్టున్నారుగా. ఇంకెప్పుడు వస్తారంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారంటే ఇంకొక 2 గంటలు అయితే జనవరి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. నేను కూడా అప్పటి నుంచి చూస్తానా ఏంది ఇంకా వస్తలేరని. సోకులు వాడమంటే ఇళ్ళకైతే ఇంకా మళ్ళా సంవత్సరం వచ్చినా కూడా రానే రారు. 2027 రావాలిగా. అంతే కదా మరి, ఆడలకు సోకు అంతే కదా. అగో రామత్తాందిగా, దారమ్మ వత్తవ రావు అనుకున్నా, మాగత్తానుగా. ఏం చేయాలి మరి? మీకోసము మా ఆయన తొట్లు పెట్టుకొని మరి వస్తానా. 31 దావత్ తీసుకోవాలి, దేని పంపియో నన్ను అని లొల్లి పెట్టుకున్నా ఇటు వస్తానా. లేకపోతే మరి నీ మోడికి ఎప్పుడు ఇంట్లోనే వండాలంటారా? అబ్బో అవుతలేవు కదా జేవా, నడ్డి ఇట్లు ఇరగగల జాగ్రత్త. నేనెందుకు పడతా, డాన్స్ అయ్యి రాను రాను బొమ్మకి రాను, నేను రాను బొమ్మకి రాను. డాన్స్. అబ్బో ముసలిదైనా మా జయమ్మ అత్తమ్మకు బాగానే హుషారున్నది. నేను ఇంకా 16 ఏళ్ళ అమ్మాయినే, ముసలిదాన్ని అంటున్నావేంది? లెట్స్ గో డాన్స్ బేబీస్ డాన్స్. నవ్వత్తాది జయమ్మ నువ్వు మాట్లాడతాటే. అబ్బో నువ్వు చదువుకున్నా అని మాయ అందరూ తెలిసి. స్టార్ట్, అందరూ డాన్స్ అయ్యారు ఇక. ఐ యామ్ ఏ డిస్కో డాన్స్ డాన్స్, ఐ యామ్ ఏ డిస్కో డాన్స్ డాన్స్. డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగకు రగ్గాడు. ఏమైంది, నువ్వు కూడా వేయచ్చు కదా రమా డాన్స్. అబ్బో ఈ కుప్పి గంతులు నాకు రామమ్మ, మీరు వెయ్యులే నేను చూస్తా. అయ్యో డాన్స్ వేసి మోకాల నొప్పులు అన్నీ వస్తారేరో దేవుడు. ఇక నా వల్ల కాదు, మీరు వెయ్యులే నేను చూస్తా. ఏమైంది అమ్మ ఫస్ట్ డాన్స్ అంటే ఇక ఇప్పుడు ఏమైంది, ఆటకు వచ్చిందా? లేలే చేద్దులే, డాన్స్ చేద్దులే, ఇక కొద్దిసేపు అయితే కేక్ కట్ చేద్దాం. సోలపురం పోయినాను, సోలదంట్లు చిచ్చినాను, సోలపురం పోయినాను, సోలదంట్లు తెచ్చినాను, దంచనన్న దంచే, ఆహో దంచపో, దంచనన్న దంచే, ఓహో దంచపో. మా అమ్మగారి దంచే, ఓహో దంచపో. అబ్బో మస్తు జోరుగా పాడుతుంది పాటలు. మన వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మరి ఎందుకు లేట్ చేస్తారు, ఇంకా లైక్ చేయరు మరి. మీరు 31 దావత్కి ఏమో ప్లాన్లు చేసుకొని
చెప్పుర్రే దోస్తులు. గట్లనే మన ఛానల్ కి హైప్ ఆప్షన్ వచ్చింది కదా, హైప్ చేయరు దోస్తులు, లేట్ చేయకుండా దోస్తులు. మరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు. గట్లనే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయరు, మర్చిపోకూడదు దోస్తులు. అసలు ఈ వీడియో అనుకోకుండా పెట్టినాం దోస్తులు, అంత స్క్రిప్ట్ ఏమీ రాసుకోలేదు, కొంచెం డల్ గానే ఉండొచ్చు, కాకపోతే ఎంజాయ్ చెయ్యుర్రి. నెక్స్ట్ వీడియోలో మంచిగా తీసి పెడతాం మరి మీకోసం. అండ్ దోస్తులు తెలుసు కదా, నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ దోస్తులు, ఉంటాం మళ్ళా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు.